ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మీ మధ్య ఉంచుతాను. యోహాను రాసిన సువార్త 11వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు మొదట చేసిన సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అందరూ ఒకసారి చూడండి, బైబిల్ తెరిచారు కనుక ఇప్పుడు చదివించినట్టు యోహాను సువార్త 2వ అధ్యాయం ఒక సహోదరికి దేవుడు బయలుపరిచిన విషయం. అయితే ఈ యోహాను సువార్తలో ఈ 2వ అధ్యాయంలో ఉన్నది విషయం చాలా గొప్ప సంగతి. దేవుడు బయలుపరిచింది కాదు, కానీ బయలుపరిచిన దాన్ని సేవకుడు చెప్తున్నప్పుడు అలాగ మనం ఆనుకోవాలి, అలాగ మనం జీవించాలి, అలా మన జీవితం ఉండాలి అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది. దేవుడు మనకి ఈ మాటని చెప్పాడు అంటే, ఈ మాటను చూపించాడు అంటే, ఈ అధ్యాయాన్ని చూపించాడు అంటే, ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు దేవుని కొరకు అలా బ్రతకాలి. దేవుని కొరకు అలా బ్రతకడానికి దేవుడు మాట్లాడతాడు. దేవుని కొరకు బ్రతకమనే మనకి ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. అది ఎవరికైనా ఆ సహోదరుని కాదు, ఆ సహోదరుడు మాట్లాడచ్చు. కనుక ఇందులో యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నాం జనాలలో. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నది దినాలు సేవకు వచ్చాడు. అప్పుడు ఆ సేవలో అది తిరుగుతుండగా ఒక రోజున ఇంటికి వెళ్ళాడు. అందరూ గుర్తించి వెళితే మరే యేసులు ఉన్నారు. అక్కడికి వెళ్తే అక్కడికి ఆ ఇంటి వారికి ఒక ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం ఏమిటి ఆహ్వానం అంటే పెళ్లి ఆహ్వానం. పెళ్లి ఆహ్వానం వచ్చింది. ఆ ఇంటి వారందరూ కూడా ఆ పెళ్లికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. జగత్తులో వేరే విషయం చూపిస్తే వాక్యం చూపిస్తాను, లేదంటే స్టోరీ నేను మాట్లాడతాను. అందరూ కూడా చూపి మాట ఏనండి వెళ్ళడానికి ఇష్టపడిన ఆ కుటుంబం పక్కనే ఉన్నది ఊరు అన్నమాట. ఏసుది ఊరు సరే ఏసుది ఊరు తెలుసా? తమ్మగారు తెలియదు చెప్తారు. అమ్మ మీకు తెలుసా? అక్కడి దగ్గరలోనే కానా అనే ఊరు. ఓకేనండి. ప్రశ్నించి మీకు అంటారు. ఇది నేను
చెప్పిన తర్వాత నేను చూసుకోలేదు వాక్యం డైరెక్ట్ చెప్పేస్తాను అంతే. దీంట్లో ఒక మాట కూడా చూడలేదు, అదే చెప్తున్నాను. ఆయన ఎలా మాట్లాడాలో తెలియదు. అయితే యేసు అతిశయత్తు వీళ్ళేమో ఆహ్వానించబడుతుందేమో కానా కానా. అయితే వాడి దేశం ఏ దేశం అది? గలీల దేశం. దేశమేమో గలీల దేశం, అలాగే కానీ ఊరి పేరేమో గలీలు. వీళ్ళు వెళ్ళేదేమో కానా అనే ఊరికి పెళ్లి వెళ్తున్నారు. ఇది చక్కగా మీరు అర్థమైపోతుంది. మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడికి పెళ్లికి వెళ్ళిపోయారు. కాన్సెప్ట్ కొంచెం యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా ఆ పెళ్లి ఇంటికి అక్కడికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు అంటే ఆ ఇంటి వాళ్ళు వచ్చేసారు. యేసు ప్రభు శిష్యులు కూడా వచ్చారండి. చూద్దాం 11 రోజులు చదువుతుంది. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచన క్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచింది. ఆయన శిష్యులు ఆయన విశ్వాసం అక్కడ యేసు కూడా వచ్చారు. శిష్యులైన వారు వచ్చారు. అయితే అక్కడ ఒక మహాకార్యం జరిగింది, మహా అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటో కార్యం అంటే ఆ పెళ్లిలో జనం కిట్లు ఆడిపోతున్నారు. ఇంకొక మాట ఉంది కదా, పెద్దోడి ఇంట్లో పెళ్లి జరిగిందంటే ఎలా ఉంటుంది కనిపిస్తుంది. పెద్దోడి ఇంట్లో పెళ్లి జరిగిందంటే ఎలా ఉంటుంది? ఒక రకంగా ఉంటుంది కదా, ఒక రకంగా ఉంటుంది కదా. ఎంత అప్పటికి ఎలా ఉంటాయి, తింటే అప్పటికి ఎలా ఉంటుంది కనిపిస్తుంది. వెళ్తే ఆ పెళ్లికి ఎలా వెళ్తే అక్కడే మనం చాలాసార్లు అనుకునే మాటే అసలే మాట్లాడుతుంది. స్త్రీలాగా అలాంటి పెళ్లిలో భోజనం ఆగిపోయిందంటే, లేదా పదార్థాలు ఆగిపోయి అంటే పెళ్లిలో ఎంత కంగారు ఉంటుందో ఎవరికి అంతుపట్టలేని భయం. ఆ పరిస్థితిలో ఈ అంచులో రాబడింది. అయితే ఆ ఇంట్లో మరీ కాదు యూసుఫ్ గారు పెత్తనం చేస్తున్నారు. పెత్తనం ఏంటి? గొర్రెంచుకోవడం. చెప్పండి, పెత్తనం ఏంటి? గొర్రెంచుకోవడం. పెత్తనం పెద్ద మీద పెద్ద బండరాయే, అర్థమైందండి? పెద్ద బండరాయే. ఇంకా తీసుకోలేదు, తీమని ఎవరిని అడగలేదు. సత్యం నెత్తి మీద రాయితో సావాలన్నట్టుగా అలా ఉంటుంది పరిస్థితి. ఏమిటి దేవుని బిడ్డలారా అలాంటిది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. అంటే జగత్ దీంట్లో ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాల్లో నేర్చుకుని మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. మనం
అయితే ఆ బిల్డింగ్లు దక్షరసం అయిపోగానే అక్కడ ఏం లేదు, సమాధానం లేదు. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం లేదు, సమాధానం లేదు. అయితే సమాధాన కర్త అక్కడ ఉన్నాడు. ఎవరున్నారు? ఆ బిల్డింగ్లో సమాధానం లేదు. మరి భోజనం అయిపోతుంది, సమాధానం అయిపోతుందండి. ఇందాక చెప్పాను గణేష్కి, ఇందాక చెప్పాను బిల్లుగు, ఇందాక చెప్పాను అందరికి కొంచెం తక్కువ తెలిసింది సమాధానం కదా. ఇంకా ఇది ఎంత వందలాది మంది చూసేది కష్టం. అయితే ఆ బిల్డింగ్లో అందరికీ గౌరవం చేసిన సమాధానం లేదు. కానీ అక్కడ ఎవరున్నారో తెలుసు, సమాధానకర్త ఉన్నాడు. అది సృష్టించండి. సమాధానం మరి గట్టిగా ఆయన ఉన్నది స్తోత్రం చెప్పింది. నేను లేడా మీ దగ్గర, లేకపోతే మీరు భస్మ అయిపోతారు. జాగ్రత్త. అక్కడ ఎవరున్నారంటే సమాధానకర్త ఉన్నాడు. అది ఎవరు గుర్తించారు? మరి అనబడిన యేసు గారి తల్లి. దేవుని స్తోత్రం కలుగును. అన్ని వందల మంది అంతమంది ఉన్నాడు, మనతో ఎవరున్నారు? సమాధానకర్త ఉన్నాడనే సంగతి ఎవరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? మర్చిపోయారు. ఎవరికి వాళ్ళు సొంత ప్రయత్నాలు, సొంత ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. అక్కడ చదవకుంటే అన్ని ద్రాక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని ద్రాక్ష పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అది ఎప్పుడు తొక్కాలి, అది ఎప్పుడు తయారు చేయాలి? అప్పుడు ఉంటారా? వచ్చామని గొప్ప పెళ్ళికి వచ్చామని, గొప్ప ఇంటికి వచ్చామని, గొప్ప భోజనాలకు వచ్చామని చెప్పి ఏం చేద్దాం? వెళ్ళిపోవడం వదిలిపెట్టు, పక్కతో వచ్చి ఆడ తీసుకెళ్ళిపోతాం కదా కదా. మర్చిపోయి కదా కదా, రెండు వెళ్ళిపోతాం. మనం అయ్యేదా ఏ పని కాదు, అదే కదా. ఇప్పుడు క్యాన్సర్ అదే జరిగేది, అదే కదా. అయితే అలాంటి పరిస్థితిలో ఆ ఇంటి వారిని ఓదార్చిన మరియ, దేవునికి స్తోత్రం. వాడిని రాసుకోండి, వాక్యం చెప్తుంది. కానీ అక్కడ ఎవరున్నారు? ఖరాబుని పరిశ్రమం చేస్తున్నాను నేను. ఏ ప్రశ్న చేస్తున్నాను? ఖరాబుని పరిశ్రమం చేస్తున్నాను. మీరు దాంట్లో కొన్ని పాయింట్లు కూడా చెప్తున్నాను. ఆ పాయింట్లు మీరు ఏం చేసుకుంటారంటే రాసుకుంటే మీరు అక్కడ సమాధానకర్త ఉన్నాడు. రెండోది ఏం చెప్పు, రెండో పాయింట్ ఏం చెప్పారు? గుర్తులేదు మీకు? అక్కడ వేసుకున్నాడని ఎవరికి తెలుసుంటే మరీకి తెలుసు. ఇంకోటి చెప్పాను, ఆ ఇంటి వారికి మరి అనబడిన యేసు తల్లి ఆ ఇంటి వారికి చాలా ఆదరణ కలిగిన వ్యక్తిగా ఆ పెండ్లి ఇందులో ఉంది. కొన్ని పెండ్లిలో ఆదరణ కలిగిన వ్యక్తులు ఉంటారండి. రచ్చగొట్టేది, దెబ్బలాటలు పెట్టేది, పెళ్లి కాడ నెలల కాడ ఎంత గొడవ జరుగుతుంది మీకు తెలుసా? మీకు తెలుసా? మాకు తెలుసు. మరీ తాగేసి కొట్టేసుకుంటారు. మన తాకవాళ్ళు ఇలా కొన్ని కులాలు ఉన్నాయండి. అది ముందే ముందు అడిగే ముందు అది లేనిదే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ధనం లేదు. అదే ఇక్కడ జరిగింది. ఏం జరిగింది? రాష్ట్రమైపోయింది. ఇప్పుడు ఏంటి అంటే మందే ముందు అన్నట్టు. సరే, ఇక్కడ ద్రాక్షరసం మందు కాదండి.
అంతకు ముందు తయారు చేసింది ద్రాక్షతో చేసేరేమో కానీ తర్వాత యేసుప్రభు వారు నీళ్ళతో ద్రాక్షారసం చేస్తాడు. మనం ముందు చెప్పుకుంటాం కానీ అది ముందు కాదు. నీళ్లు తాగారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం తాగారు? మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? ఎలా మీ నాన్న ఉన్నాడా? ఎలా మీ బాబు ఉన్నాడండి? ఉండండి కొంచెం నీళ్ళు తాగాడండి. ఏ తాగాడు? ఏ నీళ్ళు? ఈ కానా నీళ్ళలో మా బాబు తాగింది ఆ నీళ్ళు కాదు, మన ఇంట్లో చెరువులో ఉన్న నీళ్ళు. సంతోషంగా ఉన్నారు మీరు? అందరూ స్తోత్రాలు చెప్పండి. మీకు ఎట్లా మాట్లాడతారు? చెప్పుగానే మాట్లాడుతున్నాము. మీరు రకరకాల కాకపోతే మంచిది. అయితే ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ యొక్క ఇంటి యజమానులు పెత్తనం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చారు. పెత్తనం అందరూ చేస్తారా? కొందరు చేస్తారండి. చెప్పండి చెప్పండి సాయి. అందరూ చేస్తారు, కొందరు చేస్తారా పెత్తనాన్ని? అందరూ చేస్తారా పెత్తనం? అందరే చేస్తారు. అందరూ చేస్తే గంతులు అయిపోతుంది. ఎలా చెప్పండి కదా? రాకేష్ గారు చూడండి, అందరూ పెత్తనం చేస్తే ఇలా అయిపోతుంది. ఎలా అయిపోతుంది చెప్పండి? ఇలా అయిపోతుంది. సాంబార్ సిక్కుగా ఉంది అని చెప్పేసి ఒక పక్కకి చేస్తారు. మరి ఇంకో పక్క ఆడి పెత్తనం చేసుకుంటారు. ఇంకో బాగా ఆడి పెత్తనం చేసుకుంటే సరిపోతుంది చేస్తాడు. కూర కట్టుకుందాం చూస్తారు. చూస్తారు అమ్మడం నాకు చూస్తారు కదా. చూసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంత తక్కువ చెప్పేసి ఇప్పుడు వేస్తుంది. ఈ ఒకరు పీటి మర్చిపోయాను అంటున్నాను. ఆవిడ కూడా ఆవిడే పెద్దమే. ఆవిడ చేస్తుంది. ఇలా ఎవరికి వాళ్ళే పెత్తనం చేస్తే ఏమైపోతుంది? చాలా బాగుంటుంది. చెప్పండి. అందుకే సంఘంలో కొంతమందిని, లేకపోతే పెళ్లిలో కొంతమందిని, దినాల్లో కొంతమందిని, కార్యక్రమంలో కొంతమందిని, ఆయా పనుల్లో కొంతమందిని సంఘంలో ఉన్న వాళ్ళే ఏం చేసుకుంటారంటే, అక్కడ పెళ్లిలో ఉన్నవాళ్ళు ఏం చేసుకుంటారంటే ఎంచుకుని కార్యక్రమాలు జరిగిస్తారు. అందుకు స్తోత్రం చెప్పగలరా? అయితే అక్కడ భార్య గారు, యూసుఫ్ గారు, ఎవరో ఉన్నారు. వాళ్ళందరూ పెత్తనం చేస్తారు. గమనించండి, వాళ్ళు ఏం పెత్తనం చేస్తారు? డబ్బులు పెత్తనం చేయరు. డబ్బులు పెత్తనం చేయరు. డబ్బులు పెత్తనం చేసి ఎవరు చేస్తారంటే ఆ పెళ్లికి సంబంధించినాడు పెళ్లి తండ్రి ఎవరో ఉంటాడు, ఆయన చేస్తే డబ్బులు పెడతాను. అది చెప్పాలంటే ఉదాహరణ మీరందరూ ఉన్నారు. డబ్బులు పెట్టడం ఏమని చెప్తారు? నేను చేస్తాను కదా. అదేం చేస్తాడు? మీలో కొంతమంది ఏం చేస్తారు? ఉప్పుకి, కారంకి, కూరగాయల కాటికి ఇచ్చి మిమ్మల్ని వాడుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంతే. అట్లా ఇలా ఆలోచించాలండి ఎవరైనా కానీ. అంతేగాని ఎలా పడితే ఆలోచించి మాట్లాడేస్తూ. అయితే నేను అసలు వద్దనుకోడు. అయితే యేసు ప్రభు తల్లి ఆ కంగారులో మీరు కంగారు పడకండి, మీరు కంగారు పడద్దు, అసలు దానికి మార్గం ఉంది అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఏమండి సరే ఇలా ఈ మాట పాయింట్ ఉందండి. మీరు కూడా ఎందుకు చేసినప్పుడు తెలివితేటలు కంగారు పడకండి, దానికి మార్గం ఉందని చక్కగా ఆందోళన పడుతున్నది, గొడవ పడుతున్నది, అది కంగారు పడుతున్న పరిస్థితులు దానికి మార్గం ఉందని చెప్పి ఆ మార్గాన్ని చెప్పి దాన్ని ఏం చేయాలి? సమాంతరంగా అది ఎదురుగా చేయాలి. ఓకేనా? పిల్లరా ఎంత కామైపోయారు. మరీ చేయాలనుకోండి,
యేసు ఏదో చేయాలనుకున్నాడని చెప్తే ఆవిడ అక్కడ అందరూ ఉన్నమందికి మెల్లగా 4 అడుగులు వేసి వెళ్ళింది. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు బాధ కానీ ఏంటి? ఇలా చూడండి, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన బాధ కానీ ఏంటి? నాకు వెళ్ళే అనగా దేవుని మాట చెప్పడం, దేవుని గురించి మాట్లాడటం, ఆ తల్లి గురించి మాట్లాడటం, ఎక్కువ గురించి మాట్లాడడం ఇదే జరుగుతుంది. వెళ్ళి యేసు యేసు అంటే తల్లి తండ్రి విపరీతమైన ప్రేమ గౌరవం వచ్చింది. చెప్పాడు కాదా? చెప్పింది ఇలాగా అయిపోయింది, అక్షరస్ అయిపోయింది వల్ల 10 మంది బంధువులు వాళ్ళు వాళ్ళు ఏదో సీరియల్ బాగున్నారు అన్నప్పుడు ఏం చేయాలి? నేను కాబట్టి అన్నట్టు లేదా తెలిసలేదా తీసుకోవాలి కదా, ఎవరో తీసుకుని మాట్లాడాలి. ఇక్కడ నేను కాబట్టి అన్నట్టు ఎవరు రామకృష్ణ గారు లేదా కదా అని ముందు కాలేదు. అమ్మా నా పని నా సమయము ఇంకను రాలేదు. అందరూ గట్టిగా చెప్పండి స్తోత్రం. నా సమయం ఇంకా రాలేదని అక్కడ కంగారు పడుతున్నవాడు అది సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి ఉంది. అదే పడతారు అన్నట్టు ఊరుకున్నాడంటే ఎక్కడికనే ఆయన శరీరం తీసుకున్నాడు. అప్పుడు బయటికి అలా వచ్చి యేసుతో తన శిష్యులైన వారిని పిలిచి అన్నాడు ఇలాగా, యేసు ప్రభు అన్నాడు పిలిచి దొడ్డేపున బాణాలు చూశాను. ఏం చూశాను? బాణాలు చూశాను. ఆ బాణాలను తీసుకుని వాటి అంచులు పట్టుకు నీళ్లు నింపండి అన్నాడు. అన్నాడా? అమ్మా నీళ్లు నింపండి అనలేదు. ఆ బాణలను తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాణాలు అక్కడ రాశాడు? 6 చెప్పాలి. ఎన్ని బాణాలు? 6 బాణాలు అన్నాడు. మీరు బాగా అన్నారు. 6 బాణాలు. 6 అనే సంఖ్య, 1 అనే సంఖ్య, 2 అనే సంఖ్య, 3 అనే సంఖ్య, 4 అనే సంఖ్య, 5 అనే సంఖ్య, 6 అనే సంఖ్య, 7 అనే సంఖ్య. సంఖ్యలు ఉన్నాయి కదా. ఈ సంఖ్యలకు అర్థం ఉంది. చిన్నప్పుడు మా నాన్న బట్టలు తేవడానికి పంపించేవాడు. మీ సాగులో కదా, సాగులో తీసుకోవడానికి సిగరెట్నే సాగులో తీసుకోవడం సిగరెట్ తీసుకుపడుకున్నాం. బట్టలు పంపించేవాడు. ఎవరంటే ఏగేసిన శివరాజు గారు, ఏగేసిన యేసురాజు గారు. యేసురాజు గారి భార్య భారతమ్మ గారు. పట్లేసినప్పుడు ఒకటి లెక్కరా అని 1 2 3 4 5 6 7 అని చూడండి ఇంకా బాగా లెక్కించానండి, చదువుకున్నానండి, మళ్ళీ లెక్కించాను.
అసలే స్థిరా మళ్ళీ 1 2 3 4 5 6 నేను 7 చెప్పి 6 1 అనాలా ఏంటి 6 6 1 అంటే అప్పుడు ఇచ్చింది ఆయన బాబు ఇచ్చింది నేను చూసినాడు కాలం చూసి ఆత్మ ఒకటి ఏంటంటే చదువుకోలేదా ఒరే ఆత్మ ఒకటాను తప్ప ఏదనుకుంటున్నా అంటే ఏంటంటే దరిద్రం ఉంటుంది సీరెట్టుకుంటుంది ఏడని పదం ఉపయోగించుకుంటుంది దాన్ని ఏం చేయాలి చెప్పండి నేను చూస్తున్నాను దేవుని స్తోత్రం చెప్పండి కానీ ఇక్కడ ఎన్ని బాణాలు ఉన్నాయంటండి 6 బాణాలు 6 అనే సంఖ్య ఏంటి 6 అనే సంఖ్య మానవుని సంఖ్య దయచేసి ఎక్కువైతే అనుకోగానే చెప్పాలి కాకపోతే 6 అనే సంఖ్య మానవుని సంఖ్య ఎవరి సంఖ్య సండే స్కూల్ పిల్లలు ఉన్నారట ఈ పని వచ్చింది ఆది కాండం 1వ అధ్యాయంలో 1వ రోజున ఏం చేసాడో చెప్తారా 2వ రోజున ఏం చేసాడో చెప్తారా 3వ రోజున 4 5 6వ రోజున ఎవరు చేశాడు మానవులను చేశాడు దేవునికి స్తోత్రం అవ్వ ఆదామును 6వ రోజున చేశాడు అదేనండి ఈ 6 అనే సంఖ్య మానవుని సంఖ్య అంటే ఇప్పుడు ఈ బాణలు ఎవరో అండి బాణలు ఎవరో 6 సంఖ్య 6వ రోజు మానవుని చేస్తే 6వ రోజు మానవుని చేస్తే ఈ బాణలు ఎవరు చెప్పండి మనమే చెప్పండి మీరు అందరూ బాణలు ఎవరు మనమే అని చెప్పండి గట్టిగా వినపడుతుంది బాణలు ఎవరు అన్నేనా ఓకే అలా అనుకుంటారు అయితే ఈ బాణంలో ఏం చేశాడు తెలుసురా సినిమాలో యేసు ప్రభు తన శిష్యులు పిలిచి బాణాన్ని పట్టరామన్నాడు ఎవరు పట్టరామన్నాడు అంతమంది ఉన్నారు కదండి బాగా అంతమంది ఉంటుండగా పట్టమని చూదా యేసు ప్రభు శిష్యుని ఎంచుకుంటామన్నాడంటే యేసు ప్రభు శిష్యుడు ఆ పని దేవునికి స్తోత్రం మీరు గమనించండి యేసు ప్రభు ఎవరో అంటే దేవుడు తండ్రి ఆయన యొక్క శిష్యులు అంటే పాస్టర్ గారు దేవుని స్తోత్రం చెప్పండి ఎవరు దైవ సేవకులని ఈ రోజున పాస్టర్ గారులే ఎంతో శిష్యులు అని అన్నారు అయితే ఈ శిష్యులైన వారిని పిలిచి ఈ బాగా పట్టండి అన్నాడు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏం చేయమంటారు అని ఒక ఆయన అడుగుతున్నాడు ఆయన పేరు చెప్పండి ఉన్నాడు కదా ఆయన ఏం చేయమంటారని అడుగుతున్నాడు ఎవరో కాదు పేరు కంగారు పడుతుంది వేసుకుంటూ రావు అని చెప్పి ఏమన్నాడంటే ఆ పాను తీసుకుని శుభ్రంగా గట్టి పెట్టి తీసుకుని శుభ్రంతో నాలుగు నుంచో ఏమన్నాయి మట్టి పెట్టేసి వాడి పెట్టేసి దాన్ని ఎంత చెత్త కడిగేది అనగా ఏమండి మేము మా వల్ల కాదండి కడగడానికి లేదండి శిష్యులు అలాగే ఈ రోజు కూడా మేము కూడా దేవుని యొక్క సేవకులందరూ ఏ శిష్యులు మేము కూడా భూమి మీద ఉన్న సేవకులందరూ కూడా మా వల్ల కాదని మేము నమ్మలేమండి ఎవరిని 6 అనే సంఖ్య 6 అనే సంఖ్య కలిగిన మిమ్మల్ని మీ బాణాలు మేము అడగలేమండి శుభ్రం చేయలేమండి అని అనలేదు కానీ ఎంత ధన్యత ప్రభువా ఈ బాణాలను భూమి శుభ్రం చేసి కడిగి
భాగ్యం నాకు అమ్మ సంపాదించినది దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నేను మాట్లాడుతున్నది అడగదా? నేను అడగలా? నాకు వెంటనే అడగడం కష్టం కాదు, గట్టిగా మొదలుపెడతాను అనుకున్నాను. అలా కాదు కానీ ఇక్కడ ఒక ప్యాకెట్ ఉంది, పెద్ద ప్యాకెట్. ఈ ప్యాకెట్లో బంగారం ఉంది. మేము అడగనా అన్నది చాలా స్పీడ్గా మాట్లాడతాం. సరే సార్ స్తోత్రం చెప్పండి. అయితే ఆ బాణలు చూడబడి భాగ్యం వాకించారు. 6 అనబడిన సంఖ్య కలిగినటువంటి మానవుణ్ణి వాక్యము అనేటువంటి చేత కడిగి శుద్ధి చేసి యేసు ప్రభు వారి యొక్క దగ్గరికి తీసుకురావడము ఎవరి బాధ్యత? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోహాను సువార్తలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్న ఆ విషయాలు మనం చెప్పుకుంటున్నాం. చాలా ఉన్నాయి. అయితే ఆ బాణాలను ఏం చేశాడంటే శిష్యుడు శుభ్రంగా ఎక్కడ జిడ్డు లేకుండా, మడత లేకుండా, నాసు లేకుండా, కంపు రాకుండా ఏం చేశాడంటే యేసుతోనే కాదు శిష్యులైన వారు, సేవకులైన వారి చేత శుభ్రంగా కరిగించేసాడు అని అంటారు. అది అరిగిపోతున్నా కానీ కరిగించేసాడు శుభ్రంగా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అయితే ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి అంటే దేవుని సేవకుడు చెప్తున్న వాక్యం చేత సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనగా ఆ యొక్క బాణలో అనబడినట్టు మీరు ఏం చేసి శుభ్రంగా కడుక్కోమని దేవుడితో మాట్లాడటం జరిగింది. చెప్పండి. అంటే దీనిలో కాబట్టి ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో ఎవరికైనా చూపించుకోండి. దీనికి వ్యతిరేకమైన పదాలైనా వాళ్ళు మాట్లాడతారేమో. మాట్లాడితే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏమండి మీరు ఎలాగైతే మాట్లాడారండి అని దగ్గర అడగచ్చు. అప్పుడు ఎలా మాట్లాడమంటారండి, ఎలా మాట్లాడితే బాగుంటుందండి, మీరే చెప్పండి బాబు అని నేను అడుగుతాను. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ బాణలు ఇంత శుభ్రం తీసేసాడు చెప్పంటారా? ఎందుకంటే ఇంత శుభ్రం, ఇంత అందంగా, ఇంత చక్కగా, ఇంత బాగా తీసేసాడు తెలుసా? ఎవరి కోసం చేశాడంటే యేసయ్య కొరకై ఈ బాణలు చేయబడ్డాయి. అంటే ఆయనకి నీకు కావాలి, అంత మంచిగా ఉండాలి. ఇంతకు ముందు నిన్ను చూసినప్పుడు అదే దొడ్డే పడేసిన బాణము, తుక్కులో పడేసిన బాణం లేవు. ఆ బాణం చూసినప్పుడు అందరికి అసహ్యం కలిగినట్టుగా కనిపిస్తున్నట్టు ఆ బాణని ఏం చేయాలనుకున్నాడు నీ జీవితంలో? నిన్ను ఆలోచించండి. నిన్ను గొప్పదానిగా చేయాలనుకున్నాడు, గొప్పదానిగా చేయాలనుకున్నాడు. ఒక మంచి స్థితిలో నేను చూడాలనుకున్నాడు దేవుడు. అందుకే నీతో మాట్లాడాడు. కనుక నిన్ను కడిగేటువంటి ఏర్పాటులో వెళ్ళిపో. వాక్యం చేతనైనా, ప్రార్థన చేతనైనా, సేవకుల చేతనైనా, ఎలాగైనా కానీ శుభ్రం చేయించుకునేటువంటి అవకాశం, చిన్న అవకాశం అయితే శుభ్రంగా కడిగేసుకో. నీ దగ్గర ఒక గడ్డి పని ఉండకూడదు, ఒక చెత్త ఉండకూడదు, కంపు ఉండకూడదు. నిన్న పిల్లలు వచ్చారు. పిల్లలతో నేను చేస్తాను, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా బాబు, అంతా తీసేస్తాను. అది ఎంత అంటారండి అన్నగడ్డ అంటే అది ఎంతనండి అన్నారండి.
ఏమంటే ఎంత అందంగా చేసేదంటే దాన్ని చాలా శుభ్రంగా చేసేది దాన్ని దేవుని స్తోత్రం. దాంట్లో బట్టి లేకుండా గుడ్డు లేకుండా నీళ్ళు లేకుండా శుభ్రంగా చేసేది. వాళ్ళకు సర్దపడుకోండి. ఎవరైనా అంటారా ఇది చెప్పండి, మీరు కూడా ఇది రమ్మని చెప్పి మళ్ళీ కూడా కూర్చోండి. దేవుని స్తోత్రం. దేవుడు ఆ బిడ్డలిద్దరిని దేవుడు దీవించును గాక. ఓకేనండి. అయితే ఇప్పుడు నేను చెప్పాలన్నది ఏంటంటే ఆ మాన దేవుని కొరకు దేవుని చేతులు ఆయుధంగా తయారవుతుంది. నువ్వు అసహ్యకరంగా, నీచంగా, భయంకరంగా ఈ జీవితం ఉందా నీకు అర్థం కాలేదు. అది ఎవరో చెప్తేనే కానీ నీకు అర్థం కాలేదు. అది ఎవరో కాదు కానీ యేసయ్యే చెప్పాడు నీకు. యేసయ్యే చెప్పాడు కనుక సోదరి సోదరుడా చెప్పిన వెంటనే నువ్వు ఏం చేస్తామంటే నీలో మార్పులు ఏర్పాట్లు నీలో అవ్వాలి. అద్భుతమైనది దానిగా నిన్ను ఏమండి ఈ బాణం గురించి ఎప్పుడు చెప్తున్నారు? 2025 సంవత్సరం చెప్తున్నారు. 2025 సంవత్సరాల నుంచి బాణల గురించి మంచిగా చెప్పుకుంటున్నారు. నీ జీవితం చెప్పుకోవాలనుకుంటే చెత్త చెదారము పుళ్ళు పుస్తకం లోన నుండి మైళ్ళు అంతా కూడా శుభ్రంగా కడిగేసుకునేటువంటి ఏర్పాటు యేసు ప్రభువారి చేతులకు అప్పగించుకున్నటువంటి దేవుని సేవకులకి వచ్చామనుకోండి ఎవరైనా అలాగే అవుతారు. ఎవరైనా ఎవరైనా నేను పేరు పెట్టేది కత్తి కాదు నేను కనుక అలా నువ్వు ఉండొచ్చు. నువ్వు తప్పుతావు కాదు, నేను తప్పువాడు కాదు, నేను ఉండొచ్చు. నేను చెప్తున్నాను, నేను ఉండొచ్చు. ఏం చేసుకోవాలి? శుభ్రంగా చేసుకోవాలి. అయితే అప్పుడు అన్నాడు యేసు ప్రభు యోసేపు గారు శుభ్రం చేసుకుని పాత్రను అని చూడగా ఆ పాత్రను పెట్టి అంతకు ముందు ఇష్టం లేదు పాత్రను అంతకు ముందు చేసుకొని చూసాడు. దొరికే బాగాలేదు పాత్రను, నచ్చలేదు ఆ పాత్రను. అప్పుడు అనుకున్నాడు ఇటు బాగు చేస్తే బాగుంది అని మనసులో అనుకున్నాడు. ఆయన సమయం కోసం ఏం చేశాడు? ఆయన వెయిట్ చేశాడు. నీ నా కొరకు కూడా వెయిటింగ్ చేసి తర్వాత అవకాశం ఇస్తే బాగోకపోకుండా ఏం చేయాలి? శుభ్రంగా క్లీన్గా అవడానికి నువ్వు సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు అని అంటే ఆయన చూడగానే చూడముచ్చటైపోయింది, ఆనందం అయిపోయింది. పట్టుకుని కౌగులించుకోవాలి అంటే వాటిలో ఏమి లేదండి, కలవసం అనేది ఏమి కూడా లేదు. ప్రియులారా ఇప్పుడు శిష్యులు పిలిచి అంటారండి ఏంటి జుదాకనేమో ఇప్పుడు చేయమన్నాడు ఆయన. కంగారు ఇప్పుడు చెప్పండి మరి కంగారు పేరు. అప్పుడు తెచ్చి నీళ్లు నింపండి అన్నాడు. దాంట్లో అందరూ నాగేసింది బిందు నింపేసి అన్నాడు. అంత కంగారు అలా చూసి అంచులు మట్టుకు అందరు స్తోత్రం చెప్పండి. ఎక్కడ వరకు? అంచులు మట్టుకంటే మీరు కొంతమందిలో చెప్తారు. నిండుగా ఉన్న బిందు కానీ ఎత్తుగా ఉన్న బిందు కానీ ఎంత తేడా చెప్పండి. ఇవ్వబడి వెళ్ళిపోతా తొలుగుతుంది అంటారు కదా. అయితే నిండుగా ఎక్కడగా ఫుల్గా 6 పానలు పోసేసి వెళ్ళిపోతున్నాడు. ఆరంభంగా పోసేసి నీళ్ళు మరి తోడమన్నాడేమో ఇదొక భయం.
ట్యాక్సీగా తాగమంటాడేమో. ఇదో భయం. ఏం జరిగిందంటే ఈ నీళ్లు ఎరిగి 6 భాగాల నిండా ఉన్న నీళ్లు తీసుకెళ్ళి ఆ ఇందులో అందరికి పోయింది. అది అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి. ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ వాక్యంలో ఉందండి. అది అంటారు ఏం జరిగిందో తెలియదు కానండి. ఆయన అంటారు నీకు జబ్బు రసం పోసి ప్రజలందరూ మత్తులైపోయిన తర్వాత నీకు పెంచి రసం పోసి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయేను. ముందు ఏమైపోతారు? మంచి పోతారు, జనంతో ఏమైపోతారు, మైకులోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైపోతారు? వాటర్ మంచి కొట్టేసి అంటే ఒక వాటర్ మంచి కొట్టేసి ఆయనకి ఏం తెలియదు. తర్వాత 2 వాటర్లో ఏదో సీట్ తింటాను అంటుంది కదా, ఆ టీ షర్ట్ ఆయనకి ఏమవుతుందో తెలియదు. కాదు సపోర్ట్ తెలియదు. ఆ టైంలో చెప్తారు. అలా వాళ్ళు ఏమంటారంటే అలా భక్తులైన తర్వాత ఏంటి మంచిది పొందుతున్నారు, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యపడ్డారు. దేవుని స్తోత్రం. ఆయన చేసింది ఎవరు? ఆశ్చర్యకారుడు. ఎవరైనా నీ జీవితాన్ని ఆశ్చర్యకరుడు చేసేవాడు. అయితే ఆ నీళ్లు 3 రకాలుగా కనపడుతుందంటే తాగేవాడికి. చెప్పగలరా? 3 రకాలుగా కనపడుతున్నాను. చెప్పగలరా? ఎన్నిసార్లు ప్రసంగం చేశానండి, వెళ్ళిపోయిందంట. అది ఆ నీళ్లు ఎలా కనపడింది? రుచిగా ఉంది, వాసనగా ఉంది. ఏ వాసన? మంచి వాసన. 3వది కలర్ మారిందంటే దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఆ వానలో ఉన్న వాటిని చూసినప్పుడు నీ జీవితమే ఎలా కనబడుతుంది? అందరికీ వాసనగా, మంచి సువాసనగా కనబడుతుందంటండి. అది చూడగా ద్రాక్షారసం కంటే తల్ల ఏంటండి ద్రాక్షారసం ఎలా పెడుతుందండి? సాంతిగా చెప్పాడు. గిరిలో పోసుకోగానే తల పెడుతుందంటండి. ఏ ద్రాక్షారసం? మన బ్రాండ్ షాపుల్లో, సారా షాపులో ఉన్నది ఆ ద్రాక్షారసం. తర్వాత అది కట్టపామలి పరుస్తుంది అంటాడు. ఎక్కడ? సాంతుల గ్రంథంలో. సరే కదండి. ఇప్పుడు నువ్వు ఎలా మారిపోయావు? అందరి దృష్టిలో ఎలా మారిపోయావు? రుచి కలిగిన దానిగా ఉన్నావు. నీ మాటలు రుచిగా ఉన్నాయి. నువ్వు దగ్గర నుంచోగానే నువ్వు చక్కటి సువాసన, ఎక్కడికో పరిమళ సువాసనగా ఉన్నావు. ఎవరైనా దగ్గర చూస్తే దానికి కలరే మనిషి మారిపోయావు. దీంట్లో ఇంత పరమార్థం ఉన్నది. ఆ వాక్యంలో ఇంత గొప్ప పరమార్థం ఉంది. ఇది దేవునికి ఏమైంది? ఇష్టమైనది. ఇది ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళందరూ కూడా రేపు నీ చేతులు పట్టుకొని గత సంవత్సరాలలో నువ్వంటే ఇష్టం లేదు పక్కన పడేసావు, బాగలేక పక్కన చేయబడ్డావు. ఇప్పుడు నిన్ను ఎక్కడ పెడతారని మ్యూజియంలో పెడతారు, నెత్తి మీద పెట్టుకుంటారు. నిన్ను చక్కగా గొప్ప మనిషిగా చేస్తారు. అలాంటి వాడిగా ఉండాలనుకుంటున్నావా? అలాంటి దానిగా ఉండాలనుకుంటున్నావా? అందుకే దేవుడు నీతో ఈ విషయాన్ని బయలుపరుచుకుంటాడు. ఈ విషయాన్ని నీకు బయలుపరచడం కాదు, ఇప్పుడు ఈ విషయాలన్నీ నా ద్వారా వీళ్ళందరికీ కూడా
పాఠం నేర్పి బయలుపరచడానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు. అందుకు స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది యేసుక్రీస్తు వారు కొన్ని వందల అద్భుత కార్యాలు చేశాడు. ఆ కార్యాల్లో మొట్టమొదటి కార్యమే కానా ఇందులో బాణలను మధురముగా మార్చింది. నీళ్లను మధురముగా మార్చిన యేసయ్య మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అలా బాణగా ఉన్న నీవు నేను మధురముగా దేవుడు తన యొక్క వాక్యం నుంచి నీళ్ల చేత అనేక మందికి ఒక జ్యోతిగా నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మీరందరూ అలా ఉండండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు మనందరి ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.